ఒక దేశంలో, అలాగే ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో మనం ఉన్నామండి. కాబట్టి ఈ అనంత విశ్వాన్ని సృజించిన దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా తన యొక్క కనుదృష్టి అనేది ఉంటుందండి. కాబట్టి పాత నిబంధనలో దేవుడు గురించి ఇశ్రాయేలు కొంతమంది అజ్ఞానంగా చూశారండి. అజ్ఞానంగా అంటే జ్ఞానం లేకుండా దేవుని గురించి ఏంటో తెలియక ఇశ్రాయేలు ఆనాటి కాలంలో, మోషే గారి కాలంలో ఒక పోత విగ్రహాన్ని దూడ లాంటిది చేసి ఇదే దేవుని యొక్క స్వరూపం, ఇదే దేవుడని చెప్పి ఇశ్రాయేలు అందరినీ కూడా దానికి మొక్కమని చెప్తారండి. అంటే ఇదంతా కూడా ఏంటంటే అజ్ఞానము, అంతే కదండి. కాబట్టి ఈ ప్రకృతిలో దేనికి కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం అనేది ఒక మనిషికి తప్ప ఎవరికి ఇవ్వలేదండి. అవునండి, ఒక మనిషికి తప్ప ఎవరికి కూడా దేవుని యొక్క పోలిక కానీ, దేవుని యొక్క స్వరూపం కానీ మరి ఏ ఇతరులకి కూడా, ఏ జంతువులకి కూడా, ఏ పక్షులకి కూడా ఇవ్వలేదండి. మరి పక్షులు ఆకాశంలో ఎగురుతాయండి. మనం ఎగురుతామా? మనం ఎగరలేం. మరి పక్షులు ఎగురుతాయి కదా అని దేవుని స్వరూపం, పోలిక పక్షులకు ఇచ్చాడండి? ఇవ్వలేదు. అలాగే మనకంటే బలమైన జీవరాశులు భూమి మీద ఉన్నాయండి. మనకంటే బలమైన జీవరాశులు భూమి మీద ఉన్నాయండి. ఒక పులి కానీ, అలాగే ఒక సింహం కానీ, ఒక ఏనుగు కానీ, ఒక జిరాఫీ కానీ, ఈ విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా మనిషి కంటే బలమైన జీవులే. అయినప్పటికీ దేవుడు వాటికి తన పోలిక, తన స్వరూపం అనేది దేవుడు ఇవ్వలేదండి. అంటే ఈ ప్రకృతిలో చూసుకుంటే మనకంటే బలమైనవి ఉన్నా, అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులున్నా, వేరే ఏవి కూడా మనల్ని ఏలేలాగా లేవండి. అంటే వాటి యొక్క బలంతో మనల్ని ఏలలేవు. వాటి యొక్క బలంతో మనల్ని ఏలలేవు. ఆ శక్తి, ఆ సామర్థ్యం అనేది దేవుడు తన పోలిక, తన స్వరూపమందు సృజింపబడిన మానవునికి ఆ శక్తి అనేది ఉందండి. కాబట్టి దేవుని యొక్క శక్తి ఏంటి, అసలు దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాలు కూడా తెలియాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూసుకుంటే దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అని ఉంటుందండి. అంటే దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు అని. మరి దేవుడు ఆత్మ రూపంలో ఉంటే ఈ దేవుని స్వరూపాన్ని ఒక నిశ్చయమైన దూడకి ఆనాడు ఇశ్రాయేలులు ఆపాదించారండి. సజీవమైన దూడ కూడా కాదండి, నిర్జీవమైన దూడ. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని ఇంటి దగ్గర అలాగే పెడతామండి? పెట్టం. ఇందువల్ల అతి నిర్జీవమైనది, అందులో ప్రాణం అనేది లేదు. కాబట్టి అందులో ప్రాణం లేదు అంటే అందులో జీవం లేదు. కాబట్టి అలాంటి వాటిని మనం పూజిస్తామో, మన దగ్గర పెట్టుకుంటామండి? నిర్జీవం, ప్రాణం లేని వాటిని మనం పూజించడం కానీ, దగ్గర పెట్టుకోవడం కానీ మనము చేయము. అంటే దేవుని గురించి కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలండి. జీవం లేని మనిషిని మనం శ్మశానానికి పంపిస్తున్నప్పుడు జీవం లేని వాటిని మనం ఎలా ఆరాధిస్తున్నాం? జీవం లేని మనిషిని మనం శ్మశానానికి పంపించేటప్పుడు
జీవం లేని నిర్జీవుల లాంటి వాటిని దేవునిగా మనం ఎలా పూజిస్తున్నాం అనేది మనకి తెలియాలండి. మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మనము వాళ్ళని దండిస్తామండి. మట్టి తిన్నాడు అనుకోండి, పిల్లవాడు మట్టి తింటే లేకపోతే మట్టిలో ఆడుకుంటే, అరే ఏంటి ఎలా చేస్తున్నావు, మట్టిలో ఆడకూడదు, అందులో ఉన్న దుమ్ము ధూళి కూడా నీలోకి ప్రవేశిస్తాయి అని మట్టిలో ఆడకూడదని చెప్తూ ఉంటామండి. అలాగే దేవుడు కూడా తన యొక్క పిల్లలకి కొన్ని జాగ్రత్తలు, అలాగే మాట విన్నప్పుడు దేవుడు కూడా శిక్షించడం లాంటివి చేశాడండి. అలాగే ఇశ్రాయేలును కూడా దేవుడు ఖండించాడు. తప్పు చేసినప్పుడు ఖండించాడు, గద్దించాడు. అయినప్పుడు కూడా మాట వినకపోతే బెత్తం కూడా వాడి వాళ్ళని దండించడము, అలాగే ఇంకా దండించిన బెత్తం వాడిన ఇంకా మారకపోతే వాళ్ళని చంపేశారండి. కాబట్టి దేవుని యొక్క ఆశ లేదా కోరిక ఎలాంటిదంటే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అండి. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని. అంటే దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుని యొక్క కోరిక అండి. ఇప్పుడు మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయండి, మన అరచేతికి. ఈ 5 వేళ్ళు కూడా ఒకేలా ఉన్నాయండి? ఒకేలా ఉండవు. మరి 5 వేళ్ళు ఏ వేలంటే మీకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే అన్ని వేళ్ళు కూడా మనకు కావాలి, అన్నీ కూడా ఇష్టమే. కాబట్టి దేవునికి ఈ యొక్క సర్వసృష్టిలో ఉన్న తన ప్రజలంతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా దేవుడు వాళ్ళు మారాలి, తన ఎదుగు రావాలని దేవుడు కోరుకుంటాడండి. వాళ్ళు ఎలా ఉన్నా, అందుకే దేవుడు మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానం గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక అండి. కానీ ఈనాడు ప్రతిదానికి కూడా మనిషి భయపడుతూ తనకంటే చిన్న వాటికి కూడా మనిషి భయపడుతున్నాడండి. ఉదాహరణకి ఒక 10 తేనెటీగలు మన వెంట వస్తే మనం భయపడతామండి? 10 అక్కర్లేదండి, ఒక్కటి వచ్చినా కూడా మనం భయపడుతూ ఉంటాం. అలా అని తేనెటీగలు మనల్ని ఏమన్నా వెళ్తాయా? వెళ్ళలేవు. అలాంటి శక్తి దానికి లేదు. చిన్నవైనా పెద్ద జంతువులైనా వేటికి కూడా దేవుడు తన యొక్క స్వరూపం కానీ పోలిక కానీ వీటికి ఇవ్వలేదు. కాబట్టి మనల్ని ఏలే శక్తి దేవుడు వాటికి ఇవ్వలేదండి. కాబట్టి ఈ యొక్క భూమి మీద మనమే రారాజులంగా దేవుడు చేశాడండి. కాబట్టి మన 5 చేతి వేళ్ళు కూడా ఎలా అయితే మనకి ఇంపార్టెంటో అదేవిధంగా మనుషులందరూ కూడా దేవునికి ఇంపార్టెంటేనండి. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి కావాలి. మరి ఇలాంటి దేవుణ్ణి ఆయన యొక్క శక్తి స్వరూపాలు తెలియక ఆయన ఎలా అనుకున్నారంటే, అంటే దేవుని యొక్క ఆకారం ఎలా ఉంటుందని అనుకున్నారంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు అంటే నాశనం లేనివాడు, అక్షయుడు అంటే నాశనం లేనివాడు, అలాంటి దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్క, అంటే క్షయమగు అంటే నశించిపోయేది, నాశనమైపోయేది, అలాంటి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు
చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. చాలండి. అంటే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక అక్షయుడకు దేవుని యొక్క మహిమను ఎలా మార్చారండి? పక్షుల్లో చూశారండి దేవుణ్ణి, పురుగుల్లో చూశారు, చతుష్పాద జంతువుల్లో చూశారు. అంటే ఎంత దేవుడు ఈ విధంగా వీటిల్లో ఎంత చీప్గా ఉంటాడండి దేవుడు. అంటే ఎంత తక్కువ స్థాయిలో దేవుడు ఏమైనా ఉంటాడా? పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చరి. అంటే దేవుని యొక్క శక్తి ఏంటో తెలియక, ఆయన యొక్క స్వరూపం ఏంటో తెలియక, దేవుని యొక్క పోలిక ఏంటో తెలియక ఈ విధంగా దేవుణ్ణి అనుకుంటున్నారండి. కాబట్టి దేవుడు ఇదంతా కూడా అజ్ఞానం కింద దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఆనాటి ఇశ్రాయేళ్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు బాధపడుతూనే ఉన్నాడండి. ఎందువల్లంటే తన యొక్క పిల్లలు తన గురించి, తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా బ్రతుకుతున్నాడు. అసలు తను ఎలా ఉంటాడో ఏంటో కూడా తెలియకుండా మనిషి ఉన్నాడు అని దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడండి. మన ఇంటి దగ్గర లేదా మన పిల్లలు స్కూల్లోకి వెళ్ళి చాక్ పీస్లు ఏమైనా తింటున్నాడు అనుకోండి, మన పాప కానీ బాబు కానీ, టీచర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమండి మీ పాప చాక్ పీసులు బాగా తింటుందంటే పర్లేదు ఇంకో 2 ఏమన్నా అంటావా అనం. ఎందువల్ల? అది ఆరోగ్యానికి హాని. అరే బాబు, ఈ యొక్క చాక్ పీసులు తింటే నీ కడుపులో పురుగులు వచ్చేస్తాయి, చాక్ పీసులు తినకూడదు, అది ఆరోగ్యానికి చాలా హానికరము అని ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తూ ఉంటారండి. అలాగే దేవుడు కూడా మీరు చేసేది తప్పు, నా యొక్క శక్తి కానీ నా యొక్క సామర్థ్యాలు కానీ మీరు తెలుసుకోకుండా నన్ను ఈ విధంగా మీరు పూజిస్తున్నారు, నేను ఒక పురుగుల్లో కానీ పక్షుల్లో కానీ చతుష్పాద జంతువుల్లో కానీ నేను లేను, నా రూపాన్ని వాటికి ఆపాదించవద్దని దేవుడు అంటున్నాడండి. కాబట్టి దేవుడు పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మనల్ని రక్షించడానికి మరి మన పోలిక చొప్పున ఎవరిచ్చారంటే ఈ యొక్క భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావడం కూడా జరిగిందండి. మనల్ని రక్షించడానికి మన పోలిక చొప్పున మరి యొక్క భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావడం కూడా జరిగింది. కాబట్టి మనందరి యొక్క విశ్వాసం కూడా ఒకటేనండి. మనం ముఖ్యంగా ప్రపంచ ప్రజలందరికీ అంటే దేవుని గురించి ఉన్న సమస్య ఏంటంటే మనందరి మెయిన్ యూనివర్సల్ ప్రాబ్లం ఏంటండి? మనం అంటే యూనివర్సల్ ప్రాబ్లం అంటే దేవుని యొద్దకు చేరకుండా మనకు అడ్డుపడేది ఏమిటి? అదే అపవాది లేదా మనం చేస్తున్న పాపము. కాబట్టి ప్రపంచ ప్రజలందరికీ కూడా దీని నుండి విముక్తి కలిగి మనందరికీ ఉన్న ఒకే ఒక్క గోల్ ఏంటంటే మనం పరలోకం చేరటం, నిత్య జీవానికి చేరుకోవడం. ఇది మనందరి యొక్క గోల్ అండి. ప్రపంచ ప్రజలందరి యొక్క గోల్ కూడా అదేనండి. గోల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా బ్రతికినా కూడా వాళ్ళు చనిపోయినప్పుడు ఏం రాస్తారండి? బ్యానర్స్ మీద ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు పరమపదించారని, ఓకే, లేకపోతే స్వర్గస్థులు అయ్యారని, ఇంకేం రాస్తూ ఉంటారు? పరలోక నివాసం అని, లేకపోతే ప్రభువునందు నిద్రించారని. ఎవరు ఎలా అనుకున్నా కూడా వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే వాళ్ళు పరలోకానికి చేరాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక అండి. కాబట్టి ఇది ప్రపంచ ప్రజలందరికీ కూడా అవసరం అండి. ప్రపంచ ప్రజలందరికీ కూడా అవసరం. కాబట్టి ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా
మరి విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కడనే సమాధానం వస్తుందంటే రావట్లేదండి. అందరూ కూడా కోరుకునేది ఏంటంటే చనిపోయిన తర్వాత నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి, లేదా పరలోకానికి వెళ్ళాలి, లేదా స్వర్గానికి వెళ్ళాలనే కోరిక. కానీ దేవుడు ఒక్కడేనా అంటే ఒక్కడైన సమాధానం రావటంలా. మరి బైబిల్లో కూడా విశ్వాసం ఒక్కటేనా ఉందండి? మీ విశ్వాసమైనా మా విశ్వాసమైనా ఎవరిదైనా కూడా విశ్వాసం అనేది ఒక్కటే. ఆ విశ్వాసం కూడా ఎలా ఉండాలి? దేవుణ్ణి చేరుకునే విధంగా, దేవుని యొద్దకు వెళ్ళే విధంగా మన యొక్క విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి యూనివర్సల్గా ప్రతి ఒక్కరి యొక్క గోల్ ఏంటంటే మనం పరలోకానికి చేరడం. ఇదే కాకుండా ఇది దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం అండి. పరలోకానికి చేరడం అనేది దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమే అంటారా? ఆశీర్వాదమే. ఇది కాకుండా అంటే ఇంతేనా? దేవుని నమ్ముకుంటే పరలోకానికి వెళతాము, పరలోకానికి చేరుకుంటాం, ఇది దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? భూమి మీద ఏమీ లేవా? భూమి మీద కూడా ఉన్నాయండి. ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడు ఇస్తాడండి. ఏమిస్తాడండి? పర్సనల్ బ్లెస్సింగ్స్. అంటే నీవు భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా సత్క్రియలు కనుక కలిగి ఉంటే నీకు దేవుడు పర్సనల్ బ్లెస్సింగ్స్ అంటే నీకు ఆశీర్వాదాలు కూడా దేవుడు నీకు ఇస్తాడండి. సత్క్రియల ఫలితం ఏంటండి? సత్క్రియల యొక్క ఫలితం ఏంటి? ఆశీర్వాదం. అంటే మనం భూమి మీద సత్క్రియలు కలిగి విశ్వాసంతో కూడిన సత్క్రియలు కలిగి ఉంటే దాని యొక్క ఫలితం ఏంటంటే ఆశీర్వాదం. మరి ఈ ఆశీర్వాదం రావాలంటే అంత ఈజీగా వచ్చేస్తండి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి. మరి వాక్య సంబంధమైన క్రియలు అంటే దేవుని చేత మనం ప్రేమించబడాలండి. దేవుని చేత ప్రేమించబడే వారిగా కనుక ఉంటే మనము సత్క్రియలు కలిగి ఉన్నట్టే. అంటే సత్క్రియలు కలిగి ఉన్న వారిని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడండి. అంటే సత్క్రియలు కలిగి కనుక నీవు ఉంటే దేవుని చేత నీవు ప్రేమించబడతావు. యేసుక్రీస్తు వారి చేత ప్రేమించబడిన ఒక శిష్యుడు ఉన్నాడండి. యేసుక్రీస్తు వారి చేత ప్రేమించబడిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి? యోహాను గారు. అదేంటండి? మరి బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటే లోకములో ఉన్న వారందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు అందరినీ కూడా ఒకే రకంగా ప్రేమిస్తున్నప్పుడు మరి యోహాను గారు ప్రియమైన శిష్యుడు, తాను ప్రేమించబడుతున్న శిష్యుడని బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ఒకసారి చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ అధ్యాయం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. ఎవరు ప్రేమించారండి? యేసుక్రీస్తు వారు. తాను అంటే యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్న శిష్యులందరినీ కూడా యేసుక్రీస్తు వారు ప్రేమించలేదా? ప్రేమించారు. మరి ఇక్కడ యోహాను గారి గురించి తాను ప్రేమించిన శిష్యుడు అని
ఎందుకు చెప్తున్నారు? అందరినీ ప్రేమించాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి యోహాను చూచి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. ఇది ఏ సందర్భంలో? యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన ఆ యొక్క సందర్భంలో. మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారండి? చాలా మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఆ యొక్క 12 మందిలో మిగిలిన 11 మంది ఏమైపోయారు? యోధ చనిపోయాడు. మరి మిగిలిన వాళ్ళు పేతురు గారు వీళ్ళంతా ఏమయ్యారు అంటే వీళ్ళంతా కూడా భయపడ్డారండి, భయపడిపోయారు. మరి ఇక్కడ సిలువ వేసిన సందర్భంలో యోహాను గారు ఒక్కళ్ళే వస్తారండి. మిగిలిన వాళ్ళు అంటే ఇంకా ఆ యొక్క టైంలో ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి భయపడి వాళ్ళంతా కూడా అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారు కానీ యోహాను అంత ఎక్కువగా ప్రేమించరండి. ఏదైతే అది అయిపోయింది, చంపితే చంపుతారు అని యోహాను గారు డేర్ చేసి అక్కడికి రావడం అనేది జరిగిందండి. ఏదైతే అయింది, నా ప్రభు కోసం నేను ఇంకా చనిపోయినా పర్లేదు అని యోహాను గారు అక్కడికి రావడం అనేది జరిగిందండి. అంటే యోహాను గారు మంచి ఒక సిన్సియర్ పర్సన్ అని మనకు అర్థమవుతుందండి. అందుకే దేవుడు కూడా యోహాను గారితో చిట్ట చివరి గ్రంథం ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన ద్వారా వ్రాయించడం అనేది జరిగిందండి. ఆ యొక్క ప్రకటన గ్రంథం వ్రాయించి తన యొక్క మర్మాలన్నీ ఆయన చేత బయలు పిడించడం కూడా జరిగిందండి. కాబట్టి మనకి ఒక అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలి అన్నా చాలామంది వాళ్ళ జీవితంలో ఏదో కావాలి, ఏదో ఆశీర్వాదం కావాలని ఫలానా ఆయన తల మీద చేయబెడితే ఆశీర్వాదం వచ్చేస్తుంది, లేదా ఫలానా చోటకి వెళ్ళాలి, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఏ మనుషుల దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఆశీర్వాదాల కోసం వాక్యం వినడానికైతే వెళ్ళాలి. అంటే వాళ్ళు ఏదో ఆశీర్వాదాలు ఇస్తారని ఒక వ్యక్తిని నమ్మి ఎక్కడికి కూడా వెళ్ళవలసిన పని లేదు. మరి మనలో ఏమి స్థిరపరచబడాలంటే మనలో ఒక సత్క్రియలు అనేవి మనలో స్థిరపరచబడాలండి. మనలో ఏమి స్థిరపరచబడాలి? సత్క్రియలు స్థిరపరచబడాలి. అదే సీక్రెట్ అండి. అంటే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే మనలో సత్క్రియలు అనేది స్థిరపరచబడాలి. అలాగే దేవుని చేత ప్రేమించబడే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. అలాగే యోహాను గారి గురించి చూసుకుంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ పేతురు గారు కూడా యోహాను గారు ఎలాంటి వారు అనేది చెప్తారండి. చదవండి. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళకు కూడా యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు, యేసు ఎక్కువగా ప్రేమించిన వాడెవరో పేతురు గారికి తెలుసా? పేతురు గారికి తెలుసు కాబట్టే తాను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అని పేతురు గారు ఎవరి గురించి చెప్తున్నారండి? ఇక్కడ యోహాను గారి గురించి చెప్తూ ఉన్నారండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే యోహాను గారు దేవుని చేత ఎక్కువగా, యేసుక్రీస్తు వారి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడు కాబట్టి
సిలువ వేసిన ఆ యొక్క సందర్భంలో యోహాను గారిని చూపెట్టి, అమ్మా ఇదిగో నీ ప్రియ కుమారుడు. అలాగే యోహాను గారితో కూడా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి, అలాగే తల్లితో కూడా మరియమ్మ గారితో కూడా ఇదిగో నీ ప్రియ కుమారుడు అని తన తల్లిని యోహాను గారికి అప్పగించడం కూడా జరిగింది. ఎందుకు అంటే యేసు యోహాను గారిని ప్రేమించారు. ఎందుకు ప్రేమించారంటే యోహాను గారు మంచి సిన్సియర్ పర్సన్, ఇంకా యేసు క్రీస్తు వారి కోసం ఏదైనా అంటే తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడిన వాడు, ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడు కాబట్టి మరి దేవుని యేసుక్రీస్తు వారి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడండి. అంటే మనకు ఆపదలు ఏదైనా వచ్చినప్పుడు మన వెంట ఎవరైనా ఉంటే అలాంటి వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామండి. అంతేనండి. ఆపదలు వచ్చినప్పుడు మన వెంట ఉండి మనకు వాళ్ళ సహకారం, నేనున్నాను అంటూ ఒక ధైర్యం ఇచ్చే వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. కాబట్టి మనకి విశ్వాసంతో కూడిన సత్క్రియలు అనేది మనం కలిగి ఉండాలి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వేటి యందు దేవుని యొక్క మాటల యందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు మన కోసం ముందుగానే కొన్ని సత్క్రియలు అనేది, అంటే వాక్య సంబంధమైన క్రియలు అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సత్క్రియలు అనేది చేయాలని దేవుని యొక్క కోరిక. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు చేయాలని దేవుని యొక్క కోరికండి. కాబట్టి దేవుడు ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలు మన మాట వినాలి అనుకోవడం తప్పండి. మన పిల్లలు మన యొక్క మాట వినాలి అని కోరుకోవడం సహజం అండి. ఎవరైనా కోరుకుంటారు తన పిల్లలు తన యొక్క మాట వినాలి అని. అలాగే మనల్ని సృష్టించిన దేవుడు కూడా తన యొక్క పిల్లలు తన మాట వినాలని కోరుకుంటూ ఉన్నాడండి. మరి ఈ యొక్క మాట వినాలి అనుకోవడంలో తన యొక్క పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు కూడా గద్దిస్తాడండి. మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ముందు చెప్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. మాట వినకపోతే ఒక దెబ్బేస్తాం. మొత్తం మీద ఏదో విధంగా తన మాట వినేలాగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం ఎంత కరెక్టో, అదేవిధంగా మనల్ని సృష్టించిన దేవుడు కూడా తన పిల్లలు తన యొక్క మాట వినాలని కోరుకోవడంలో మరి ఎలాంటి తప్పు కూడా లేదండి. కాబట్టి మనం ముందు దేవుడిని ప్రేమించామా? దేవుడు మనల్ని ముందు ప్రేమించాడా? దేవుడే మనల్ని ముందు ప్రేమించాడు. కాబట్టి తన యొక్క పిల్లల కోసం ఈ భూమి మీదకి వచ్చిన తన యొక్క పిల్లలకి ప్రతి అవసరత అంటే ఏ లోటు లేకుండా ప్రతిదీ కూడా ఇక సర్వసృష్టిలో దేవుడు ఏర్పాటు చేసిన తర్వాతే తన యొక్క పిల్లల్ని ఈ యొక్క సృష్టిలోనికి వచ్చే విధంగా దేవుడు చేయడం కూడా జరిగిందండి. కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించను. దేవుడి కంటే ముందు మనమేమీ కూడా దేవుడిని ప్రేమించరు. ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ముందు ప్రేమించారంటే ఏం చేయాలి? ఒక అవసరాలు తీర్చాలి, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే తీర్చాలి. దేవుడే మన యొక్క అవసరం ముందు తీర్చాడు. ఏమేం కావాలి ఏంటి మొత్తం కూడా అన్నీ కూడా దేవుడు సిద్ధపరచడం అనేది ముందుగానే జరిగింది. కాబట్టి దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడండి. అయితే దేవుడే ముందు ప్రేమించినప్పటికీ కూడా మరి అందరూ కూడా పాపం చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవునికి మనం ఎలా దూరం అవుతున్నాం అంటే, మనకి దేవునికి కూడా మధ్యలో మన పాపం అనేది దేవునికి దగ్గర కాకుండా మన యొక్క పాపం అనేది అడ్డుపడుతూ ఉందండి. కాబట్టి ఒక యోహాను గారు ఎలా అయితే యేసుక్రీస్తు వారి చేత ప్రేమించబడ్డాడో, మనం కూడా మరి దేవుని చేత ప్రేమించబడే వారిగా మనం ఉండాలండి. కాబట్టి ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే ఒక రూతు పరిగె ఏరుకుంటున్న రూతు ఆ పొలానికే యజమానురాలు అయ్యిందని ముందుగా రూతుకి తెలుసండి. పరిగె ఏరుకుంటున్న రూతు ఆ పొలానికి యజమానురాలు అయ్యిందండి. ఏ పొలంలో అయితే పరిగె ఏరుకుంటుందో ఆ పొలం ఎవరిదైనా బోయాజుది. తర్వాత బోయాజుకి భార్య అవ్వడం, అంటే బోయాజుకి భార్య అయిందంటే ఆ పొలానికి ఈమె యజమానురాలు అయింది. ఎప్పుడైనా అనుకుందండి? అనుకోవాలి. ఇంకా చూసుకుంటే మరి సాదా సీదా బానిసైన ఒక ఎస్తేరు మరి ఒక రాణి కింద అయిందండి, ఒక రాణి అయింది. మరి ఎప్పుడైనా అనుకుందండి? అనుకోవాలి. అలాగే గొర్రెలు కాసుకుంటున్న దావీదు మరి ఇశ్రాయేలుకి రాజయ్యాడండి. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ తండ్రి కానీ ఏమన్నా అనుకున్నారు? అసలు దావీదు గారిని చాలా చిన్న చూపు చూస్తారండి అన్నలో. వాళ్ళ తండ్రి ఒకసారి మీ అన్నల్ని యుద్ధం జరుగుతుంది కదా ఫిలిష్తీయులతో, ఒకసారి మీ అన్నల్ని చూసి రమ్మని దావీదు గారిని పంపించినప్పుడు అక్కడ ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగేటప్పుడు దావీదు గారు వస్తారండి. చిన్నవాడు దావీదు గారు వచ్చి అక్కడ అడుగుతాడు మిగిలిన శిష్యుల్ని, ఏంటి ఇక్కడ మరి యుద్ధం జరుగుతుంది కదా, ఇక్కడ రాజుగారు ఏమన్నారు ఏంటంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉంటారు, శిష్యులు కాదండి సైనికులు ఏమనంటే, మరి ఆ యొక్క అటు సైడ్ ఫిలిష్తీన్లో గొలియాత్ అనేవాడు ఉన్నాడు, వాడు ఏమన్నాడంటే మీకు మాకు యుద్ధం కాదు, మీలో ఎవడైనా వచ్చి నన్ను గెలవండి, నన్ను చంపండి, మా ఫిలిష్తీన్లు మొత్తం కూడా మీకు దాసులు అయిపోతాం అని చెప్తే ఒక్కడు కూడా రారండి, అందరూ కూడా భయపడుతుంటారు. ఆ ఫిలిష్తీయుడు 40 దినాలు తనను తాను అగపరుచుకోవడం, అంటే ప్రతిరోజు రావడం, ఎరా మీలో ఎవరైనా ఉన్నారా, నన్ను గెలిచేవాడు ఉన్నాడా అని చెప్తూ ఉంటే ఒక్కళ్ళని ముందుకు వస్తారండి, ఒక్కళ్ళు కూడా ముందుకు రాడు. ఈ విషయాలన్నీ చెప్తారండి. చెప్పిన తర్వాత రాజు ఇంకేమన్నారంటే, మరి అప్పటికి రాజు ఎవరండి? దావీదు రాజు కాక క్రితం రాజు ఎవరు? సౌలు. మరి ఆ రాజుగారు ఏమన్నారంటే, ఒకవేళ ఆ యొక్క ఫిలిష్తీన్ కనుక గెలిస్తే తన యొక్క అంటే రాజుగారి యొక్క కూతుర్ని అలాగే రాజ్యంలో సగము ఇస్తారంట అని చెప్పినప్పుడు ఈ మాటలు మరి దావీదు గారు వింటాడు. తర్వాత ఆ వాడు ఫిలిష్తీయుడైన ఆ యొక్క గొలియాతు కూడా ఇశ్రాయేలు దేవుడు దూషించడం కూడా చేస్తారండి. అప్పటికే దావీదుకి దేవుడు అంటే మంచి ప్రేమ, భయము, భక్తి కూడా కలిగిన వాడు. జీవము గల నా దేవుణ్ణి దూషిస్తాడా అని మన దావీదు గారికి కూడా ఆ యొక్క ఫిలిష్తీయుల మీద ఆ యొక్క గొలియాతు మీద కోపం రావడం కూడా జరిగిందండి. తర్వాత మరి గొలియాతుని చంపడము, తర్వాత సౌలు తర్వాత ఇశ్రాయేలీయులకి రాజు అవడం కూడా జరిగిద్దండి. మరి ముందు అనుకున్నాడండి? ముందు అనుకోలా, నేను రాజు అవుతానని దావీదు గారు అనుకోలేదండి. కాబట్టి ప్రభు చేత అంటే మనము మన జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూడాలనుకుంటే ముందు మనకు కావలసిన మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని చేత ప్రేమించబడే వారిగా మనం ఉండాలండి. అంటే మన విశ్వాసంతో మన సత్క్రియలతో ఈ రెండు కూడా కలగలిసి ఉన్నప్పుడు మనము
దేవుని చేత ప్రేమించబడే వారిగా ఉంటామట. కాబట్టి ఆ విధంగా దేవుని చేత ప్రేమించబడే వారిగా గనక ఉంటే మనల్ని ఎంతమంది తొక్కేయాలనుకున్న దేవుడు వాళ్ళని అసలు మనల్ని ఇంకా అరచడండి. అంటే ఏ విధంగా అయినా సరే దేవుడు హెచ్చించాలనుకుంటే తగ్గించడం అనేది ఎవరిది తరం కూడా కాదండి. కాబట్టి మనము ఎలా ఉండాలంటే దేవుని చేత ప్రేమించబడే వారిగా వాక్య సంబంధమైన సత్క్రియలు మనలో స్థిరపరచబడి ఉంటే గనక మన జీవితంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో పాటు ఇహ సంబంధమైన ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటామండి. ఆ విధంగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథముల నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం తండ్రి. మా యొక్క జీవితంలో నీ చేత ప్రేమించబడే వారిగా మేము ఉండటానికి వాక్య సంబంధమైన క్రియలు కలిగి మేము జీవించడానికి, అలాగే మా యొక్క జీవితంలో కూడా సత్క్రియలు స్థిరపరచబడేలాగా ఉండటానికి సహాయం దయచేయమని, వాక్య ప్రకారం దాన్ని జీవించి నీవున్న నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.